కూడా నడువలేగా రాణివాస భోగములు అనుభవించవలసిన ఈ ఘోరారణ్యములకు ఇచ్చుకొచ్చి సుమసుకుమారమైన శరీరముని ఇలాంటి
ప్రసన్నపురండకు అల్లదు మాణిక్య నమో జనమిదాని చిన్నివి గమన సమోభూత చతురజంగా నన్ను వరించుకోవాలన్నా దేవు నీకు కష్టం వచ్చినవి నిన్ను చేసి నన్ను వరించుడంగా నేను మాత్రం అనుభవించుచుంటున్న సౌఖ్యం లేదు. ధరపై పుట్టిందన్న ఎట్టి ప్రాణికైనను ఈ ధరపై పుట్టిందిన ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖములను కొన్ని నాళ్ళు కష్టములను అనుభవించదా పాప మా నక్షత్రేశ్వరుడు ఈ అండము ఎక్కడ సోలినాడు. మన కష్టములు ఎట్లున్నాను తొలుత ఆ వటోత్తముని క్షేమం పరయుటయే ఉచితము కదా. దేవి ఇట్టి కష్ట సమయమును కూడా పరోపకారమని ఎవరికి నేను సమస్యలు అనన్న సామాన్యము నక్షత్రుడు వచ్చుచున్నాడు. ఇంతలో ఆ పొరకు వచ్చి సాయిని శ్రింపజేసి నక్షత్రం అక్కడికి కోరుకొని వచ్చేదను. కొంచెం నడవగలవా కొంచెం నడవగలవా? అడుగు తీసుకోలేకున్నాను నాథ. దేవి ఎక్కువ
ఎదిరించేలక భావయుతయిదినిమో సేవించుతో తోడురా ఉదోటము నడుమనలై నీతో ఎల్లకాలం ఒక్క రీతి ఎవరికి సాగి ఉచ్చరిస్తాను మెల్లగా నడిచాను. దేవి ఆరాము భూహార సమయమున ఆశికా జనము నీకు పట్టు కొత్త ముత్యంపు గొడుగు నీడలో నడుచు నీకు నేడు సవిక్కింపు మాట అంతరించింది కదా. ఇప్పుడు నీ పవిడి కొంగే చకల ఛత్రములు దేవి చకల ఛత్రం. మెల్లగా నడిచేదా నాథ. కాళ్ళు పడిపోయినట్టు నా కర్మమేమీ కలగదయ్యా. రామరామ అయ్యా చిత్రేశ్వర అయ్యా ఏమైనదయ్యా? ఏ పొద్దునే వచ్చిన అయ్యా నేనట్టి దోషిని కానయ్యా. నక్షత్రక అల్లదుకో పురోగరుచును దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకొని పోయేది రమ్ము. మన పాయాసం తీరు కిందెందరో నీరు లేదు కదయ్యా. స్నేహము కుదరకు ముందు ఒక్కరి గుణాగుణ వలనే పొలుత నాకు ఇది నిర్జల స్థలమని తెలిసింది కదయ్యా. అయ్యయ్యో అయ్యా
అయ్యా మిస్టర్ మాట్లాడుకుడయ్యా. ఇంక మారని ఇష్టమైపోయినాయా గౌతమ లేచినండి అందెందైనా నీరు దొరుకునేమో పోయి వ్యక్తి వచ్చాను. అలాగైనా నా నాకు పొద్దుగా చత్తవ ఉడికిపోయినది. ఇక్కడకట కుర్రవానికి ఆకలి కూర్చున్నది. కుర్రవానికి అది యోచింపుడు స్వామి. సార్వభౌమి సార్వభౌమి కుమారులకు నేడు అమ్మో ఉదకం కూడా కలవదు. ఎంతని చింతింపను ఏమని బాధింపబడును. బంధువ సార్వభౌమ పద విశ్లేషము ప్రాప్తించబో. యద్వానపరణ్య మధ్యమునా యద్వానపరణ్య మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయని విలపించుకో ప్రియసుతుంగలాడగా సాయం వేణు సాయం వేణు చేరేని గతియే సాయం వేణు చేరేని గతియే లింగేశుకే పాపము దేవి ఎక్కడి సంపదలు ఎక్కడి సమీక్షములు దేవి సంపదలలో ఎంతను కదికి ఆగినా దేవికి స్థిరమై సంపదలలో ఎంతను కదికి ఆగినా దేవికి ఆవిధి అవస్థ అవరు దప్పించగలో ఉన్నవాడనని గర్వం ధరిగను ఆదో రాజగో
సిద్ధార్థంచలయ్య గారు నా తమ్ముడు నన్ను నా కళను అభిమానించి 200 కానుకగా నాకు ఇచ్చారు. వారికి ఎల్లవేళలా ఆ పార్వతీ పరమేశ్వరుడు వారిని అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు పాలు తేనెలకు కరువు కరుంతైన లేక వారిని వారి కుటుంబమును ఎల్లవేళలా చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ హాఫ్ వేటశ్రీను హరిశ్చంద్ర పాత్రధారి నరసింహారెడ్డి గారు నన్ను నా కళను అభిమానించి నన్ను తన సహోదరిగా భావించి 200 కానుకగా ఆ భగవంతుని పేరుతో ఇచ్చారు. వారికి కూడా ఆ భగవంతుడు వారిని వారి కుటుంబమును ఎల్లవేళలా అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు వారికి కలగజేయవలెనని మరి మరి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవి దేవి అందెందైనా నేను దొరుకునేమో పోయి వెతికి వచ్చిందని అంతవరకు క్షేమములు అరై సొమ్ము దేవి. అలాగే స్వామి. గరుడే రాజము ఇంకా ఎడము అలాంటులంబుగా అమ్మా చంద్రమతి, నీ పతి కూడా రాలేదుగా. నక్షత్రేశ్వర, ఇది ఎక్కడ న్యాయమయ్యా? నా పతి బయలుదేరిన ఎడమేదినైనా నా భర్త బయలుదేరిన ఎడమేదయ్యా. లేదు లేదు తల్లి, సచ్చుడుగా కూడా ఎనలేదమ్మా. అయ్యో, నా రాయసం పుట్టినది మానకొత్తుగా వేణస్వరం పడిపోతున్నది. నాలుగు కూడా సాగవలసినది. నన్ను చూసి ఇంత వేచుడికైనా మంచం తోటి కానీ చెప్పనే ఆయన లేదు లేదు తల్లి, ఖర్చుగా కూడా వినలేదమ్మా. మాట కొద్దిగా వినడం పడిపోతున్నది. ఇక నేను నాలుగు కూడా సాగవలసినదే. నన్ను చూసినంత వేర్చోడికైనా మంచంతో అమ్మా, ఈ కొత్త లోకము నువ్వు ఎక్కువ నువ్వు తల్లి. రామరామ రామరామ నక్షత్రేశ్వర, ప్రాణ భయం లేదు. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావలేను. నా కాళ్ళు కదుములు కట్టి పచ్చి పొందవలేను ఉన్నది సరికదా. సాగు సిద్ధంగా ఉన్నవారండి.
బ్రతికేమో లేదో తల్లి. నక్షత్రేశ్వర నీకు స్వయంగా మాట్లాడుతున్నావు కదయ్యా. మాట్లాడుతున్నానమ్మా. ఏమో తల్లి, నాకు అనగనగానే ఉన్నది. చనిపోయిన వారి అందరూ మాట్లాడరు నాయన. నీవు క్షేమముగా ఉన్నావు. జరా పీడిత అయిన మీ తల్లి పుత్ర దుఃఖము అనుభవిస్తున్నాడు. లోహితాసుని వాళ్ళ నాన్నగారు శివయ్య అన్నయ్య గారు నన్ను నా కళను అభిమానించి 200 కానుకగా ఇచ్చారు. వారి కుటుంబమునకు ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీ మాత వారిని వారి కుటుంబం ఎల్లవేళ చల్లగా కాపాడగలరని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు పిడికెడన్నము పెట్టుటకు, నీకు పట్టెడన్నము పెట్టుటకు నాకు గతి చాలకు పోయి పరమేశ్వర పరమేశ్వర ఈ చిన్నవాడిని రక్షింపగలరు.
మా యొక్క తండ్రి సమానులైనటువంటి ఆంజనేయులు బాబాయ్ గారు నన్ను నా కళను అభిమానించి వారికి ఎల్లవేళ ఆ భగవంతుడు వారిని వారి కుటుంబంలో చల్లగా కాపాడవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. రామలక్ష్మమ్మ భర్త గారు నర్సారెడ్డి గారు నక్షత్ర పాత్ర గారు విశ్వామిత్ర పాత్ర గారి చాలా చక్కగా చేశారు. మంచి నటులు, నట సార్వభౌములు. ఆ బాబాయ్ గారు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు దాచారు. వారిని కూడా ఆ పరమేశ్వరుని చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక అన్నయ్య 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. కళాభిమాని నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి కూడా ఆ పార్వతి పరమేశ్వరుడు భక్త వీరాంజనేయ స్వామి వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తున్నాను. మరొక మా యొక్క తల్లి సమానులైనటువంటి వారు కళాభిమాని నన్ను నా కళను అభిమానించి 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని ఆ భగవంతుడు చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తున్నాను. చెన్నై గారి పల్లె బాబాయ్ గారి కొడుకు, బాబాయ్ కొడుకు. నన్ను నా కళను అభిమానించి నన్ను తన సహోదరిగా భావించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని ఆ భగవంతుడు అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు వారికి కలుగజేయవలెనని ప్రార్థిస్తున్నాను. నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని కూడా ఆ పరమేశ్వరుని చల్లగా కాపాడవలెనని ప్రార్థిస్తున్నాను. నక్షత్రేశ్వర మన మరాల గురించి ఫలములు ప్రసాదించినాడు. ఇవిగో ఫలములు భుజింపుము. దాహం వచ్చినదా? దాహం వచ్చినదా? అదిగో ఆ కనిపించుతున్నదే అదే సరోవరం. వెళ్ళి దాహశాంతి చేసుకొని రమ్మనాయన. వెళ్ళరండి, ఎవరు వెళ్ళిరండి. తిరుపతి వాస్తవ్యులు పెద్దూరు సత్యనారాయణ అన్నయ్య గారు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా కాపాడవలేనని, వారిని వారి కుటుంబములకు ఆ భగవంతుడు తోడుగా ఉండవలేనని ప్రార్థిస్తున్నాను. కొమ్మూరు రమణయ్య బాబాయ్ గారు నన్ను నా కళను అభిమానించి నన్ను తన కన్నబిడ్డగా భావించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని కూడా ఆ పరమేశ్వరుని చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను.
కొట్టారు అటు బాగా అరచాల బిడి కొడక బయటికి బా రెండుపోయిన మల్లమ్మ గారు నన్ను తన సహోదరిగా భావించి 500 కానుకలుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబము వారికి అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు పాలు పేదలకు కరువు కొరతయము లేక శస్య శ్యామలముగా ఎల్లవేళలా ఆ భగవంతుడు చల్లగా కాపాడగలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరమేశ్వర మా మొరాలకించి మాకు ప్రసాదంగా ప్రసాదించింది మా తండ్రి, ఎంత దయామయుడవయ్యా. నీ మహిమలెన్న మాతరమా స్వామి, మాతరమా.
నాగరాజు బ్రదర్ గారు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని వారి కుటుంబమును ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తున్నాను. అలిసిటి చిన్నక్క గారు మా యొక్క తల్లి సమానులు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని ఆ భగవంతుడు ఆ పార్వతీమాత ఎల్లవేళలా అష్టైశ్వర్యములు వారికి కలుగజేయవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను. మా యొక్క నాగయ్య సార్ గారు రాజంపేట వాస్తవ్యులు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని కూడా ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు పార్వతీమాత వీరాంజనేయ స్వామి వారిని వారి కుటుంబమును ఆ సీతా మహాతల్లి శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా వారిని కాపాడవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను. ఫస్ట్ హాఫ్ వ్యాక్సిన్ చాలా చక్కగా చేశారు మా యొక్క బ్రదర్ గారు. మళ్ళీ నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. మరొక పర్యాయం కూడా వీరితోనే నేను నాటకం చేయాలని ఒక ఆశ నాకు మిగిలిపోయింది. మరొక పర్యాయం వాళ్ళ దయ ఉంటే మళ్ళీ ఇంకొక నాటకం చేయాలని ఒక ఆశ. మా యొక్క సహోదరులందరూ కూడా మా టీం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున పాదాభి వందనములు చెల్లించుకుంటూ వారు నరసింహారెడ్డి గారు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ఆ భగవంతుడు చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను. మిట్టపల్లి నరసింహ బాబాయ్ గారు నన్ను నా కళను అభిమానించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ఆ సర్వేశ్వరుడు ఆ కాశీ విశ్వనాథుడు వారిని చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను. అదో ఇంకా ఎదర్లో ఉన్నారు, రావాలి చూస్తున్నారు. కానీ మా రమణయ్య సార్ గారు మంచి నటులు, భవానీ పాత్రధారి చూస్తూ ఉన్నారు కానీ రావాలి, తగ్గేదే లేదు. చంద్రమతి ఎంత పుణ్యాత్రురాలు నాదేమన్నది నాయన, అంతా పరమేశ్వరి దయ. నా భర్త భుజింపక మునిపే నేను పలహారం ఇట్లు చేయదు.
చంద్రమతి, ఏనాయనా నీవు బొత్తులు అనాథరాలు ఉన్నావు. నీవు నాకు ప్రాణదానం చేసినందులకు చేసినందులకు నేను నీకు ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను. కానీ కానీ వదతే, వదతే, నీ విషయంలో నా గురువుతో వాదించి 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 ఏమని వాదించావయ్యా? నీ రాజ్యము ఇక్కడే ఇప్పించగలను. నీ మొగనితో భక్తుండే నలుగురులను మురువేల అన్యేనే. నీవా ప్రజలను పోషించుము. నీ కుమారుడు నీ చేతి కందనుగా అతడా నీ గల్లెపై నక్షత్రేశ్వర అట్లింపించు రాజ్యము నీ పతిగా ఇప్పించిన అనుకునేమో వట్టి మాయిదారు వాడైనా ఓహో నీ మొగని విషయం నేను చెప్పను. చెప్పినేనో ప్రయోజనం లేదు. నువ్వు రారాజు పెట్టవు, నీవు రారాజు పెట్టవు, కలిగిన కలుటకు ఈ కర్మమేమి కలనదమ్మా. నక్షత్రేశ్వర నీ వెంట రావలేనా నాయన? ఆ రాజ్యాన్ని మాకు ఇప్పించదరు, నీ వెంట నేను రావలేనా? నక్షత్రేశ్వర బ్రహ్మచారి సాంప్రదాయమున నీది గట్టిది కాదు, ధర్మము నిత్యమైనను యోచింపనైతి. రాజ్య భోగములు సుఖ సంతోషములు అనుభవించినప్పుడు పతి పూజ్యులను కాలవశమున ఏమైనా కష్టములు సంప్రాప్తమైనచో భక్త త్యాగీయులు నా నాయన. పతి అవసరమే కదా సతీత్వమునకు మూలము. ఒళ్ళనాటి అందు తిరుగాడు పరమేశ్వరికి కట్టుకున్న పార్వతి ఆ మహాసాధ్వి తన భక్తను ఎంతగా ఎంతగా పూజించనుదో నీ వెరుగనైతువా నాయన. అతి ధర్మమును వదలి మీ రాజ్యమును ఇప్పించదను. ఆ వెలువెంట రా తల్లి అరచితివే, ఇది ఆ ధర్మము కదటయ్యా. అందులకే నక్షత్రేశ్వర నక్షత్రేశ్వర జరుగా
నాదే జ్ఞానమన తల్లి, నాదే జ్ఞానమని. అంత మాట్లాడే నక్షత్రం ఈశ్వరు. చింతపట్ట గ్రామ ప్రజలకు విజ్ఞాపతి. ఏదో ఒక శ్రద్ధ కోసము మేము అందరూ ఒక లేఖలో ఉన్నారు. ఏదో 24 సంవత్సరాలతో ఈ గ్రామం వాడి మీ అందరి ఆశీర్వాదాల ఈ బుద్ధి కూడా మా చింతగడ పేరు పోకుండా నిలబెట్టుకుంటాం. కానీ మీరు ఎవరు పోగాకండి. ఇప్పుడు వ్యాసం జరుగుతుంది, అది పోయినాక మళ్ళా వానస్ వస్తుంది, అది పోయిన తర్వాత కాషన్ వస్తుంది. మీరంతా దయచేసి గ్రామం బాగా చక్కగా ఉండదు, ఇబ్బంది ఏమి లే. మీకు బ్రహ్మాండంగా సేవలు వేసినాము, చలి పెట్టలేదు, ఉప్పు పెట్టాలి. ఉప్పు పెట్టే ఉంటే పైకి పోతారు చెప్పు. మళ్ళా లాస్ట్ లో శ్రీకృష్ణ రాయబారంలో దుర్యోధనుడు, అర్జునుడు, కృష్ణుడు అంటే ఒకప్పుడు 43 ఏళ్ళ క్రితం దుర్యోధన పాత్ర ఆడినా. మా చిన్న ఆయన నేను ఇద్దరు ఆడ బావ పాత్ర అయినాం. మా శరీరం భావాన్ని అనొచ్చు కదా, అనడం తప్పదు కదా. అట్టగా మన డ్రామా బాగుంది. దయచేసి అందరూ బాగా సైలెంట్కి వెళ్ళండి. మా నా పేరు రాలేదా? కృష్ణకుమారి, మా గల్ల రాజేశ్వరి గారు ఏదో మాకు తల్లి మాత్రమే బాగా నటించింది. ఆమె దగ్గర మేము బాగా చక్కగా చేసినాము. ఏ ఇబ్బందిలే. మీరు ఓటు కూర్చుంటే డ్రామా బ్రహ్మంగా ఉంటుంది. ఏదియా గొప్ప పౌరాటం కాదు. ఏదో మనం ఒక గ్రామంలో మన కాడికి ఇంకా గొప్ప పౌరాటం ఉంటారు. మీ ఆశల వల్ల, మీ అందరి ప్రజల వల్ల ఏదో చక్కగా పాడుకున్నాము. డ్రామా బాగుంటుంది. శుద్ధాంతంగా ఎన్నుకోండి. కాబట్టి అభిమానంతో మా కళాకారులు కూడా సహకరించి ఒకరొకరు 200, 300 ఇచ్చింది. కాబట్టి ఎందుకంటే అతన్ని కాపాడాలని నేను కోరుతున్నాను. మానవుని దారిద్ర దుఃఖం కన్నా మరణమే జలపానములకైనా నోసుకున్న పోతిని నక్షత్రం భక్తి పెట్టు. నా లోహితుడు ఎట్లా జీవించును? ఆకలి తప్పుల వలన ముప్పు తొలగి నక్షత్రక లోహితాక్షులు వీరువురును చేయమగా ఉన్నారు స్వామి. ఇదిగో నీకు ఫలములు కలం. ఫలములు ఎట్లొచ్చినవి దేవి? ఎట్లా వచ్చినవా? హలో, మా అమ్మ పూర్వ పుణ్యమలో వచ్చినవయ్యా. అవునవును, మీ అమ్మ పంపించుంటారు. ఆ, అవుతున్నాయ్యా దేవి. నాకును ఆకలి తప్పులు అడిగినవి. నేటి రేయి నిద్రింప ఇక్కడ ఒక వదరుచ్చు ఉన్నదని ఇప్పుడే ఒక మునీశ్వరుని వలన దేవి. వటవృక్షమా? అవును దేవి, మునీశ్వరుని వలన ఎరిగితిరా నాథ? ఎరిగితిని దేవి. ఆ వటరాజము ఎంత డబ్బున ఉన్నది? అటు చూడము దేవి. ఆ వటరాజము ప్రకృతి ఎంత విచిత్రంగా ఉందో. వాడిన పండుతా ఇలాపై భవనాగంటుండే. ఓ
గబ్బిలంబులో విచిత్రంబుల తలకింబులతో వేలాడము కొమ్మలము శిశువులను తమ పక్కలతో ఊడలపై విలాసముగా ఊయలను ఎడి తోట పాలములో ఈ వటరాజంబు నేడితే భూత కోటిని పోషిస్తున్నట్టు